తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం వేడెక్కింది. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవడంతో పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గాను 48 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన కొంపెల్లిని 13వ వార్డుగా చేర్చారు. మొత్తం 28,830 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మరోవైపు కల్లూరు మున్సిపాలిటీలో కూడా నామినేషన్ హడావుడి మొదలైంది. మొత్తం 20 వార్డులకు గాను 18,866 మంది ఓటర్లున్నారు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న కల్లూరు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడంతో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. బీ ఫారంలతో అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతుండటంతో 2 పట్టణాల్లోనూ రాజకీయ సందడి నెలకొంది. రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం కానున్నది. రెండవ సాధారణ ఎన్నికలు పురపాలక సంఘంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు గలవు. ఓటర్లు 28,830. 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేస్తూ ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించవలసిందిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 8 మంది ఆర్ఓలను, ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ప్రతి ఆర్ఓకి 3 వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి కొరకు నామినేషన్స్ సబ్మిట్ చేయడానికి తదుపరి 31వ తారీఖు రోజు స్క్రూటినీ, 31వ తారీఖు రోజు వ్యాలిడిటీ నామినేషన్స్ పబ్లికేషన్స్ క్యాండిడేట్స్ రిజెక్షన్ అయితే అప్పీల్ చేయడానికి ఫిబ్రవరి 1, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3వ తారీఖు, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిబ్రవరి 3వ తారీఖు. సంబంధించిన పూర్తి వివరాలు పోటీ చేయు అభ్యర్థులకు తెలియజేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది.